హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో హెల్దీ, టేస్టీ అండ్ డెలిషియస్ గుమ్మడికాయ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దానికోసం ఫ్రెష్గా ఉన్న ఒక గుమ్మడికాయని తీసుకొని నీట్గా పీల్ చేసి సీడ్స్ అన్నీ తీసేసి సన్నగా తురుముకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ గుమ్మడికాయకి నాకు 2 కప్స్ తురుము వచ్చింది. మనం సన్నగా తురుముకోవడం వలన మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పుని తీసుకున్నాను. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మనకి ఎండు ద్రాక్షలు త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్షను వేసుకున్నాను. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ తురుమును కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. 6 to 7 మినిట్స్ పాటు పచ్చివాసన పోయే వరకు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఈ గుమ్మడికాయ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. లో క్యాలరీస్, ఇంకా హార్ట్ హెల్త్ కూడా బాగుంటుంది. ఇంకా కంటి చూపు కూడా బాగా మెరుగవుతుంది. ఎదిగే పిల్లలకు కానీ పెట్టారంటే వాళ్ళు మంచి హైట్ కూడా వస్తారు. ఇలా మనం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ బెల్లంని వేసుకోండి. మనకి స్వీట్నెస్ అనేది గుమ్మడికాయలో ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా వేసుకున్నా మనకి సరిపోతుంది. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక 3 యాలకులను దంచి వేసుకోండి. ఇక్కడ నాకు వీడియో క్లిప్ మిస్ అయింది. మనం ఈ బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత నెయ్యి సపరేట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మనము ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనకి నెయ్యి అనేది కొద్దిగా సపరేట్ అవుతుంది. మీకు నెయ్యి కానీ కొద్దిగా తక్కువ ఉంటే లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. అంతే, చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.